బెంగాల్లా బాబ్రీ మస్జిద్ పోస్టర్లు కనబడ్డాయి. టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ఏమంటాడంటే, నేను బాబ్రీ మస్జిద్ ఫౌండేషన్ స్టోన్ 6th డిసెంబర్కి ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో పెడుతున్నా అని చెప్పి చెప్తాడు. పెట్టుకో, నీ ఇంట్లో కూడా పెట్టుకో, నీ ఇల్లు ఊలగొట్టి పెట్టుకో, ఓడొద్దానన్నాడు. దాన్ని హైలైట్ ఎందుకు చేసుడు అంట. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, వెనకటికి మాట్లాడిరు కదరా ఒక్కొక్కడు ఏమనని, గుడి ఎందుకు కట్టాలా, మంచి హాస్పిటల్ స్కూల్ కట్టాలని. మళ్ళీ ఇప్పుడు మీరు ముర్షిదాబాద్లా ఎందుకు కడతా అంటారు మస్జిద్? ఆల్రెడీ అయోధ్యలో జాగ ఇచ్చిరు కదా. మీరు కరెక్ట్గా ఆ జాగాని యూటిలైజ్ చేసుకోలేక ఏడికాడికి రోడ్లు వైడనింగ్ కావాలా, అవి కావాలి, ఇవి కావాలని కూర్చుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు జాగ దగ్గర పంచాయతీ అవుతుందో కూడా నేను క్లియర్ కట్గా చెప్పిన. ఆ రోజు బద్నాం చేసుడు కాదు, దానిలో ఉన్న అంతర్గత మదనం చేయాలి కదా. ఇగో ఇప్పుడు వచ్చిండు ఇడు వచ్చేయమంటున్నాడు, నేను వెస్ట్ బెంగాల్లో బాబరీ మస్జిద్ శంకుస్థాపన చేస్తానంట. మొత్తం చేసుకో, మీ ఇల్లు కూడా చేసుకోర్రి, ప్రభుత్వ జాగా అడుగుతూనే ప్రాబ్లం రే. నాకు ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా, ఎంఐఎం పార్టీకి ఒక కాంపిటీషన్ వచ్చేసింది ఇక దేశంలో. తృణమూల్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీకి జబర్దస్త్ కాంపిటీషన్ వచ్చింది. ఏక్తా రాజా లెక్క ఎన్ని రోజులు నడిపించిండు అసదుద్దీన్ ఓవైసీ.